హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఇలా పట్టు శారీ ఉందండి. పట్టు శారీకి ముడ్లు వేయాలి. సిల్క్ థ్రెడ్ కాకుండా శారీకి ఏదైతే థ్రెడ్ ఉంటుందో ఆ థ్రెడ్కే ముడ్లు వేయాలన్నమాట. అయితే ఈ ఏదైతే థ్రెడ్ ఉంటుందో ఇది చాలా అంటే చాలా ఈజీ మెథడ్లో ఎలా కట్ చేసి ఎలా తీయాలనో నేను ఈజీ ట్రిక్లో చూపిస్తానండి. అండ్ అలాగే ముళ్ళకి నాట్ అనేది ట్రిక్తో ఈజీగా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవచ్చు. వీడియో అయితే ఎక్కడ స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూసేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్ ఇదిగోండి, పళ్ళు వచ్చేసి ఇలా వేసుకున్నానండి. ఇక్కడ లాస్ట్ కార్నర్లో ఏదైతే ఉంటుందో అక్కడ కొద్దిగా లైట్గా ట్రిమ్ అయితే చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకోవాలి లైట్గా. ఈ థ్రెడ్ అనేది ఇలా వస్తుంది, చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. ఇలా కట్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. అలాగే కొద్దిగా మధ్యలో గిట ఒక కట్ అయితే ఇచ్చుకోవాలండి. చూపిస్తాను ఒకసారి. ఇదిగోండి, పళ్ళు ఉంటుందిగా, పళ్ళ మధ్యలో గిట ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట థ్రెడ్ అనేది. స్లోగా చూసుకొని థ్రెడ్ ఎక్కడ కట్ కాకుండా ఇదిగోండి ఇలా చేసుకోండి. ఈజీగా వచ్చేస్తుంది మనకి. ఇక్కడ థ్రెడ్ అనేది ఎక్కడ డిస్టర్బెన్స్ అనేది ఏది ఉండదు, ఈజీగా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా లాగేస్తే సరిపోతుంది. చాలా ఈజీగా ఉంటుంది తీయడానికి. ఇదిగోండి చాలా ఫాస్ట్ గిట్ట కంప్లీట్ అయిపోతుంది. చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఒక 2-3 చేతికి ఇలా ఫింగర్కి వచ్చేలా చూసుకొని ఇలా తొందరగా లాగేయచ్చు. చాలా తొందరగా అయిపోతుంది. ఇలా మధ్యలో కట్ చేయడం వల్ల కొద్దిగా గ్యాప్ అనేది వస్తుంది కదా, మరీ లాంగ్ ఉండదు థ్రెడ్. అయితే ఈజీగా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత ఇంకో వైపు తీసుకోవాలి. ఇలాగే చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో. ఒక 2 నిమిషాల్లో థ్రెడ్ అనేది తీయడం అయిపోయింది. ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇటువైపు నుంచి గిట్ట తీసుకోవచ్చు. చాలా ఈజీ అండి. ఇలా మధ్యలో ఒక కట్ ఇస్తే థ్రెడ్ అనేది లెంత్ అనేది తగ్గుతుంది కదా, చిక్కు అనేది ఎక్కడ పడకుండా ఈజీగా వచ్చేస్తుంది. చూసారా ఫ్రెండ్స్, ఇదిగోండి 2 నిమిషాల్లో తీయడం కంప్లీట్ అయిపోయింది. ఫ్రెండ్స్ ఇంకొచ్చేసి సారీ ఫ్రెండ్స్, ఒకటి వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది. పళ్ళు కార్నర్ అటువైపు ఇటువైపు మళ్ళీ మధ్యలో కట్టించుకుంటే తొందరగా కంప్లీట్ అయిపోయింది. అలాగే వీటికి నాట్ అనేది ఒక ట్రిక్ ఉంటుందన్నమాట. ఈజీగా చూడడానికి ఒక డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది. అది ఎలా చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇదిగోండి, థ్రెడ్ అయితే అయిపోయింది కదా తీయడం. నెక్స్ట్ వచ్చేసి ఇలా వీటికి ముళ్ళు అయితే వేసుకోవాలి కదా. అయితే ఇక్కడ నేను మార్క్ అయితే ఏం పెట్టుకోలేదండి, కావాలంటే పెట్టుకోవచ్చు. 1 ఇంచ్ ఇక్కడ గ్యాప్ ఇచ్చేసి ఇలా మార్క్ అయితే పళ్ళు పైన ఇక్కడ మార్క్ ఇచ్చేసి పెట్టుకోవచ్చు అండి. కానీ నాకు అలవాటు కాబట్టి నేను వేసుకోలేదు. ఇదిగోండి ఇలా నేను అందాజతోని వేస్తున్నా. ఇదిగోండి ఇలా సాఫ్ట్గా ఇలా అనేయాలి. మనకి వర్క్ అనేది మంచి నీట్గా కనిపిస్తుంది. కొద్దిగా రౌండ్గా ఇలా తిప్పేసి ఇలా ఫింగర్ పెట్టి ఇదిగోండి మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను. ఇలా ఫింగర్ పెట్టి ఈ వెనకాల నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఈ థ్రెడ్ అనేది ఫ్రంట్కి రావాలి. అలా వేసి ఈ నీడిల్ ఉంటుంది కదా, ఈ బ్యాక్ సైడ్ నుంచి ఇదిగోండి ఈ ఫింగర్ ఈ గ్యాప్లో నుంచి ఇలా నీడిల్ అయితే ఇలా పాస్ చేసుకోవాలి. ఈ థ్రెడ్ని ఇలా లాక్కొని రావాలి బయటికి. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. ఇలా వేసిన తర్వాత ఈ థ్రెడ్ని అయితే ఫింగర్తో ఇలా పట్టుకొని ఈ ఫింగర్ అనేది గ్యాప్లో నుంచి తీసేయాలి. అప్పుడు ఈ నీడిల్ ఉంటుంది కదా, ఈ హోల్లో ఈ గ్యాప్లో నుంచి మనకి ఎక్కడి వరకు నాట్ కావాలో అక్కడ వరకు ఇలా తీసుకొచ్చి ఇలా వదిలేసుకోవాలి. మళ్ళీ ఈ నాట్ని ఇదిగోండి ఇలా టైట్గా లాగేస్తే సరిపోతుంది. చూడండి ఎంత డిఫరెంట్ లుక్ ఉందో.
చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఇలా ఇలా అనుకోవాలి, సాఫ్ట్గా అనిపించేలా నీట్ అనే మనకి వర్క్ అనేది నీట్గా అనిపిస్తుంది. ఇలా కొద్దిగా ఇలా రౌండ్గా ఇలా తెప్పేసి ఫింగర్ ఇలా పెట్టి ఈ థ్రెడ్ అనేది ఇలా తీసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇంకొచ్చేసి షార్ట్ వీడియో ఉంది, ఎవరైనా చూడకపోతే చూసేయండి. డిస్క్రిప్షన్ అయితే లింక్ ఇస్తాను. చాలా ఈజీ ట్రిక్, చూడడానికి బాగుంటుంది అండ్ అలాగే మనకి వర్క్ అనేది చాలా తొందరగా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది. ఇలా నాట్స్ అయితే నేను ఒక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. ఇదిగోండి మొత్తం వేస్ట్ చూపిస్తాను కంప్లీట్ చేసి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉందండి. చూసారా ఎంత బాగా అనిపిస్తుందో. నాట్ అనేది ఒక ట్రిక్తో వేయడం వల్ల ఎంత బాగా అనిపిస్తుంది. మళ్ళీ ఈ ట్రిక్ ఎలా అనిపించిందో మీకు కామెంట్ అయితే చేయండి. బాగుంది కదా. థ్యాంక్ యూ.